దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి, అలాగే దేవుడు మన పట్ల చూపిన తన ఉన్నతమైన కృపను బట్టి, కనికిరాన్ని బట్టి, ఇంతకాలము కాచి కాపాడిన తన యొక్క దీవెను బట్టి దేవునికి మనసారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఇంతకాలము దేవుడు మనల్ని భద్రపరిచి తన మహిమ కొరకు వాడుకుంటున్న మన దేవునికి ఒక్కసారి చేతులు ఎత్తి స్తుతులు చెల్లిద్దాం. ఓకే, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన అంశం ప్రకారంగా నెలలో చివరి వారం మనం ఏదో ఒక మిషనరీ గురించో, హతసాక్షుల గురించో, లేదా సేవకుల గురించో, పాస్టర్స్ గురించో, ఎవరొక్కొక్కరి గురించి తెలుసుకుంటున్నాం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక అద్భుతమైనటువంటి బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో జోనథన్ ఎడ్వర్డ్ అనేటువంటి ఒక దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నాడు. కొన్ని వేల మంది అనేక దేశాల నుంచి పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వాళ్ళందరి మధ్యలో జోనథన్ ఎడ్వర్డ్ అనేటువంటి ఒక దైవజనుడు నిలబడి ఒక ప్రసంగం చేశాడు. నిజంగా నేను ఇప్పటికీ సిగ్గుపడుతూ ఉంటా. ఒక్క ప్రసంగంలోనే వేల మంది దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు పాటుపడాలి, దేవుని కొరకు ఏదో ఒక విధంగా జీవించాలి, ఎక్కడ స్వార్థ ప్రకటించబడతలేదో ఆ దేశాలకు వెళ్ళాలి అని చెప్పి గొప్ప ఉద్యమంతో వారు అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకొని అనేకమైన దేశాలకు వాళ్ళు వెళ్ళారు. ఈవెన్ భారతదేశానికి కూడా అనేక మంది వచ్చారు. ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దైవజనుడు చెప్పిన ప్రసంగంలో ఉన్న ఒక మాట ఏంటంటే, అంశం ఏమిటంటే, కోపిష్టి అయిన దేవుని చేతిలో పాపిష్టి అయిన మనిషి అని చెప్పాడు. దేవుడట మనుషులను చూసి, పాపమును చూసి కోపడుతున్నాడట. ఆ కోపడుతున్నటువంటి దేవుని దగ్గర ఈ పాపిష్టి అయిన మనిషి ఎలాగ బ్రతకగలుగుతాడు అని ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడట. ప్రసంగం చేస్తే అనేక మంది రక్షించబడిన వారే కాదు, రక్షించబడిన వారు దేవుని కొరకు పాటుపడాలని అనేక దేశాలకు సువార్త ప్రకటించడానికి ఒక సువార్థికులుగా, మిషనరీగా వెళ్ళారట. ఆ సువార్థిక మిషనరీగా వెళ్ళిన వారిలో ఒక అతను డబ్ల్యూసి కూపర్ అనేటువంటి ఒక దైవజనుడు అస్సాము, ఈశాన్య ప్రాంతమైనటువంటి అస్సాము రాష్ట్రంలోకి వెళ్ళాడట సువార్తను ప్రకటిద్దాం. ఆ దినాల్లో అస్సాం రాష్ట్రంలో కొన్ని తెగల వారు ఉన్నారు. నేను వాళ్ళని ప్రత్యేకంగా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా. ఆ తెగల వారిలో నాగా పీపుల్ కానీ లేదా గారో పీపుల్ కానీ వీళ్ళకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరైతే ఎక్కువ తలలు, శత్రువుల తలలు తీసుకొస్తారో వాళ్ళు ఆ ఊరికి పెద్ద మనిషిగా వారిని అభినందిస్తారు, పెద్ద మనిషిని చేస్తారు, ఆ ఊరికి పెద్ద అంటారు. వాళ్ళు ఏది చెప్తే ఇక అదే, ఎవరు మాట్లాడటానికి అవకాశం ఉండదు. అలాగా ఆ ఊరిలో హెడ్ అంటర్స్ అనేటువంటి ఇంగ్లీష్ మాట ఉపయోగిస్తున్న, తలలు నరుక్కొని తీసుకొచ్చేటువంటి మనుషులు జాబితాలో చాలామంది తలలు ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఆ పిక్చర్ కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అనేక మంది తలలు తీసుకొచ్చి ఆ యొక్క వాళ్ళకున్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఆ తలలన్నీ పేరుస్తారు. ఎవరు ఎక్కువ తలలు తీసుకొచ్చారో వాళ్ళే గొప్పోళ్ళు అన్నమాట. అలాంటి ప్రజల మధ్యకి ఈ కూపర్ అనేటువంటి దైవజనుడు వెళ్ళాడు. అటువంటి మనుషుల మధ్యకు వెళ్ళి స్వార్థను ప్రకటించడం మామూలు విషయం కాదు. ఎవరైతే తెలియబడలేదో, ఎవరైతే వాళ్ళకి సంబంధం లేని వారు కనపడితే వెంటనే వాళ్ళని బాణాలతో గుచ్చి చంపేస్తారు. అటువంటి భయంకరమైన దినాలు ఆ దినాలు. నేటికి కూడా నేను చూసినటువంటి ప్రాంతాల్లో ఆ కమ్యూనిటీ హాలుల్లో ఆ యొక్క తలలు ఈ
ఏమంటారంటే ఇదైపోయినటువంటి తలల యొక్క శిరస్సు అది అలానే ఉంటుంది. అలా గుచ్చి పెడతారు. అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, వామ్మో ఎంత భయంకరమైన మనుషులను నిజంగా దేవుడు మార్చగలిగాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఏ దేశమైతే, ఏ రాష్ట్రమైతే, ఇప్పుడు నేను చెప్పినటువంటి నాగ ప్రజలు కానీ, గారో ప్రజలు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, మైతీలు కానీ, కుకీలు కానీ, చాలామంది ట్రైబ్స్ ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో. ఆ రోజున కూపర్ గారు ప్రసంగం చేసి ఆ చుట్టుపక్కల సువార్తను ప్రకటిస్తుంటే, ఆ సువార్తను ప్రకటిస్తుండగా ఒక్క కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబము వ్యక్తి పేరు ఏంటంటే నోక్సింగ్ అనేటువంటి వ్యక్తి. అతని పేరు నోక్సింగ్. మీరు కనుక ఆ పిక్చర్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటారు వాళ్ళ యొక్క జీవిత విధానం. ఈ పక్కన ఉంది చూసారా, నా ఫోటోకి ఎదురుగా ఉన్న ఫోటో, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అలాగ ఉంటారు. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ యొక్క డ్రెస్ అపీరెన్స్ కానీ, వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ అలాగ ఉంటే అంత అద్భుతమైనటువంటి విధానంలో వారు ఉంటారు. వారు ఒక్క కుటుంబం రక్షించబడింది. చాలామంది ఈయన ఎవరు, అసలుకి ఈయన తెలియని దేవుని ప్రకటిస్తున్నారు, ఈయన మన దగ్గరికి రానికూడదని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తే, ఈయన మాత్రం ఎందుకని నొక్సంగ్ ఈ యొక్క దేవుని నమ్ముకొని ఈ యొక్క విశ్వాసానికి కట్టుబడి జీవించాలని ఆశపడ్డాడు. తన కుటుంబం మొత్తం, ఆ కుటుంబంలో 2 కుమారులు, 1 భార్య, 4 ఉన్నారు. ఆ 4 కూడా దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో నిలవాలి అని చెప్పి ఆశ కలిగి జీవించారు. అటువంటి సమయంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఊరి పెద్ద పిలిచాడు. ఒక పెద్ద అందరిని, ఊరు వాళ్ళందరిని పిలిచి, అబ్బాయి మేము విన్నది నిజమేనా? మీరు ప్రభు నమ్ముకున్నారట, ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నారట, మన దేవతలు మీరు ఆరాధించట్లేదట, అది తెలిసినటువంటి నేను మిమ్మల్ని పిలిచి అడుగుదామని చెప్పి పిలిచాను, ఏంటి మీ సంగతి అని చెప్పి అంటే, అప్పుడు ఆయన అన్నాడట, అవునయ్యా ఇది వాస్తవము. మేము ఒక కొత్త దేవుణ్ణి పరిచయం చేసుకున్నాం. 2000 సంవత్సరాల క్రితం మా అందరి కొరకు చనిపోయాడని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఆ దేవుని మేము పరిచయం చేసుకున్నాము. ఆ దేవుని పేరు యేసుక్రీస్తు. ఆ దేవుని మేము నమ్ముకున్నాము. ఆ దేవుడే మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడని విశ్వాసంతో ముందుకు సాగుతున్నాము అన్నాడట. ఆ ఊరి పెద్ద వెంటనే కోపం వచ్చి, ఇదిగో ఇప్పటికని చెప్తున్నాను, నీవు గనక నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకపోతే ఇక్కడున్న నీ బిడ్డల్ని, నీ భార్య, నిన్ను అందరం చంపేస్తామని చెప్పి ఆయన ఒక గొప్ప కోపంతో రగిలిపోయి గొప్ప శబ్దంతో ఈ మాట చెప్పాడట. నువ్వు గనక తిరిగి మళ్ళీ నువ్వు దేవుని విడిచిపెట్టి, నువ్వు నమ్ముకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టి మాలో చేరావా సరే, లేకపోతే మిమ్మల్ని తప్పనిసరిగా చంపేస్తామన్నాడట. అంటే అప్పుడు ఆయన పాడిన పాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అలా భాషలో పాడాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అయ్యా, నేను ప్రభుని వెంబడించాలని ఆశపడుతున్నాను, నేను ప్రభుని వెంబడిస్తాను, ఏ మాత్రము కూడా నేను వెనుతిరిగే విశ్వాసము నాకు దేవుడు ఇవ్వాల, వెనుతిరిగినటువంటి విశ్వాసం నాకు దేవుడిచ్చాడు అని చెప్పి వాళ్ళందరి ముందు సాక్షిగా నిలబడ్డాడట నొక్సంగ్ అన్నటువంటి ఒక విశ్వాసి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజున ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, కోపెద్దుకుడైన ఆ ఊరు పెద్ద అన్నాడట, ఇది ఏంటి, ఇది మాట వింటలేదు, అరే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఆ 2 పిల్లల్ని బాణాలతో కొట్టి చంపేయండి అన్నాడట. బాణాలతో కొట్టి చంపేయండి. ఎవరిద్దరు పిల్లల్ని? నొక్సంగ్ అనేటువంటి ఆ విశ్వాసి యొక్క పిల్లలిద్దరిని కళ్ళ ముందే బాణాలతో గుచ్చి చంపేసేసారు. బాణాలతో వేసి చంపేసేసారు ఇద్దరిని చనిపోయి అలాగ వేలాడుతున్న వాళ్ళక్కని కిందకి పడిపోయి ఉన్నారు. కింద పడిపోయి ఉన్నప్పుడు ఆ యొక్క ఊరి పెద్ద, ఇప్పటికైనా ఏమి మించిపోయింది ఏమి లేదు కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఇప్పటికన్నా నీ బిడ్డలు ఎలా చనిపోయారు, నువ్వు నీ భార్య బ్రతకాలంటే ఇప్పటికన్నా నువ్వు నమ్ముకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టు అని గట్టిగా చెప్పాడట. చెప్తే అప్పుడు ఈ పాట పాడాడంట ఆయన. ఈ మాట అన్నాడట, దో ఆల్ మే లీవ్ మీ,
స్టిల్ ఐ విల్ ఫాలో. అందరూ నన్ను విడిచినా నేను మాత్రం క్రీస్తుని వెంబడిస్తాను, వెనుతిరగను, ఎన్నడను వెనుతిరగను అని చెప్పి సాక్ష్యం చెప్పాడట. వెంటనే ఆ ఊరి పెద్దకి కోపం వచ్చి భార్యని కూడా బాణాలతో గుచ్చి చంపేండ్రా అన్నాడట. భార్యని కూడా బాణాలతో గుచ్చి చంపేండ్రా. ఆ పిక్చర్లు ఉంటాయి, మీకు కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంత భయంకరమైనటువంటి ప్రదేశంలో ఆయన సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి, ఆ సువార్త నమ్ముకున్నటువంటి ఆయనకు జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. వెంటనే అన్నాడట, మనిషే ఇప్పటికన్నా మించిపోయింది లేదు, నీ భార్య లేకపోయినా నీకు మరొక భార్య దొరుకుద్ది, బిడ్డలు లేకపోయినా మళ్ళొక బిడ్డలు నువ్వు సంపాదించుకోగలుగుతావు. నొక్సాంగ్ ఇప్పటికని చెప్తున్నాను, నువ్వు నమ్ముకున్న విశ్వాసాన్ని విడిచిపెడతావా లేదో నువ్వు కూడా చేస్తావా ఒకసారి నిర్ణయించుకో అంటే, అప్పుడు ఈయన అన్నాడట, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా ముందు సిలువ కనపడుతుంది, నా వెనుక లోకం కనపడుతుంది, ఈ వెనుతిరగను అన్నాడట. వెంటనే అతను కూడా బాణాలు వేసి చంపేసేశారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మనలో అంత విశ్వాసము కానీ అంత పట్టుదల కానీ, మనం నమ్ముకున్న దేవుని మీద అంత ధ్యాస కానీ, మనం నమ్ముకున్న దేవుని మీద ఉన్న ఆశ కానీ ఏ రోజున ప్రతి దినము ఏమవుతుంది అంటే సన్నగిల్లిపోతుంది. ఆ విషయాన్ని చూసినటువంటి వాళ్ళ ఊరు పెద్దలు, ఆ ఊరు వాళ్ళందరూ చూసి, అరే ఈ నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడైతే ఈ పని వారు త్యాగాన్ని చేస్తారా, ఎంత గొప్పవాడైతే ఈ త్యాగాన్ని చేస్తారు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి నేను నమ్ముతున్నానని పబ్లిక్గా ఆయన ఒప్పుకున్నాడట. నేను కూడా నమ్ముకుంటున్నాను ఆ ఊరి పెద్ద అన్నాడట. వెంటనే ఆ ఊరు వారందరూ కూడా నమ్ముకున్నారు. ఈ రోజున విచిత్రం ఏంటి చెప్పనా, ఆ గారో ప్రజలందరూ కూడా ప్రభువు నమ్ముకున్న వారే. ఇప్పుడు మేఘాలయ అనేటువంటి ప్రాంతంలో వారు నివాసం చేస్తున్నారు. వాళ్ళకి ఒక సపరేట్ రాష్ట్రం ఇచ్చారు. అందుకనే ఈ అస్సాం రాష్ట్రాన్ని 7 రాష్ట్రాలుగా చిత్రీకరించారు, 7 రాష్ట్రాలుగా విడగొట్టారు. ఎవరయ్యా అంటే వాళ్ళ 7 రాష్ట్రాల వారు 7 తెగల వారు. 7 తెగల వారు కూడా ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మా తెగ మాకు గొప్ప, మా తెగలో వారు మాకు సపరేట్గా, మేము ఎవరితో కలము, మాకు మా రాష్ట్రంగా మమ్మల్ని విభజించిందంటే ఆ రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రాష్ట్రాలుగా చేసి 7 రాష్ట్రాలు చేసింది. 7 రాష్ట్రాల్లో మేఘాలయ క్రైస్తవ రాష్ట్రంలో ఒకటి, నాగాలాండ్ ఒకటి, మిజోరాం ఒకటి, మణిపూర్ కూడా సగం క్రైస్తవులు, సగము మణిపూరీసు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రభువుని ఆ రోజున ఆయన చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని చూసి ఆ ఊరి పెద్ద నమ్మటమే కాదు, ఆ ఊరి ప్రజలు నమ్మటమే కాదు, ఆ రాష్ట్రాన్ని సహితము మార్చగలిగిన మహత్తరమైన శక్తి నేను నొక్సాంగ్ నమ్ముకున్నటువంటి దేవునికి మాత్రమే ఉంది అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవునికి మాత్రమే ఉంది. ఈ రోజున నీ విశ్వాసం ఎలాగుండాలో నొక్సాంగ్ గురించి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఎంత విశ్వాసమో ఆయనది అంటే, ఒక మాటలో చెప్పాలంటే ప్రాణమిచ్చిన దేవుడు రక్షించ సమర్థుడై ఉంటే, ఆ దేవునికి ప్రాణమిచ్చి అనేక మందిని రక్షించుకున్న సమర్థత నొక్సాంగ్లో ఉంది అని చెప్పి నిరూపించగలిగాడు. అంటే నీవు నిలబడితే, నీవు కలబడితే, నీవు దేవునితో పోరాడితే, నువ్వు దేవునిలో జీవిస్తూ ఉంటే నీ విశ్వాసము గొప్పదని నువ్వు చాటుకు చెప్పక్కర్లా. నువ్వు చేసే క్రియలలోనే నీ విశ్వాసము గొప్పతనము లోకానికి తెలియపరచబడుతుంది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను కొన్ని వచనాలు చదివి నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి,
బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీయో ప్రేమతో చేయడి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసం. ఇది దేవుడు ఆశిస్తున్నటువంటి విశ్వాసం. ఇది దేవుని బిడ్డలుగా చేయవలసినటువంటి అద్భుతమైన కార్యములు. ఇవి మీరు కనుక ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మనం అంటాం కదా, ఈ 5 ఏళ్ళు కనుక కలిపితేనే ముద్ద నోట్లోకి వెళుతుంది. ఏమ రైట్? ఈ 5 కలిపితేనే, ఈ 5 ఉంటేనే మనము కూడా నిత్యరాజ్యమునకు వారసులం కాగలుగుతాం. ఇవి 5 లేకపోతే నిత్యరాజ్యానికి వారసులయ్యే పరిస్థితుల్లో ఏమాత్రము కూడా కనపడవు అని నేను తెలియజేస్తున్నా. అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడని మనం ఆలోచన చేస్తున్నాము, కానీ దేవుడు ఒక విషయంలో చెప్పాలంటే పౌరుషము కలిగిన వాడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన అంటాడు ఆయన గురించి, హీఈస్ అ జెలస్ గాడ్, రోషము కలిగిన. ఎవరు మన దేవుడు? ఆయనకి రోషం వస్తే మనం ఏమైపోతాం? అర్థమవుతాం, స్మాష్ అయిపోతాం. అవునా? ఆయనకు రోషం వస్తే మనం స్మాష్ అయిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో, నాకు అంత రోషం ఉన్నా కూడా నీ రక్షణ కొరకు నా రోషాన్ని దిగమింగుకొని నిన్ను రక్షించాలన్నటువంటి ఆలోచనతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను తప్ప నీ మీద ద్వేషము కానీ, నీ మీద అసూయ కానీ, నీ మీద ప్రేమ తక్కువగా ఉండే స్థితి కానీ ఏమాత్రము లేదో. నా ప్రాణము ఎంత విలువైనదో నా దృష్టిలో నువ్వు అంత విలువైన వాడవు. దేవుని స్తోత్రాలు. నువ్వు ఎంత విలువైన వాడవు అంటే దేవుని యొక్క ప్రాణము కంటే విలువైన వాడవు. అందుకనే ఈ యొక్క భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ లోకంలో నువ్వు నేను బ్రతుకుతున్నాము, ఈ లోకంలో నువ్వు నేను ప్రభువు నమ్ముకొని జీవిస్తున్నాం, ఈ లోకంలో నువ్వు నేను క్రైస్తవుడని పిలువబడుతున్నాం. అవునా కదా? ఒకవేళ సర్టిఫికేట్ ప్రకారంగా మనం ఏ విధంగా ఉన్నా కూడా, ఎస్సీలమైనా కూడా, బయటికి మాత్రం మనమందరం కూడా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళమే. కావాలంటే మీరు చూసుకోండి చరిత్ర. అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, అందరూ ప్రభు నమ్ముకున్న వారే, వారిలో చాలామంది బాప్తిసం తీసుకున్న వారే కాదంటారా? వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సలహా ఇది, ఒక అద్భుతమైన విషయం. అందుకని ఇక్కడ బైబిల్లో కొరింథీయులను కనుక మీరు ఆలోచన చేస్తే, కొరింథీయుల్లో అన్ని విధాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాపం ఉంది, శాపం ఉంది, కొరింథీయుల్లో విభేదాలు ఉన్నాయి, మతాల యొక్క లేదా కులాల యొక్క గొడవలు ఉన్నాయి, అనేక విధాలుగా ఉన్నాయి. కానీ దేవుని యొక్క సువార్త చేత, దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వారందరినీ మార్చి మహిమ కలిగిన రాజ్యమునకు వారసుడిగా చేసేటువంటి ఘనత పౌలుకు దక్కింది. అందుకని వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తూ అంటాడు, మొట్టమొదటిగా క్రైస్తవుడిగా నువ్వు నేను జీవిస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన ఒక మొట్టమొదటి మాట ఏమిటంటే, నీ విశ్వాసం బలమైనదా, నీ విశ్వాసం బలహీనమైనదా, నీ విశ్వాసం ఎలాంటిదని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాట, మొదటి మాట మెలకువగా ఉండుడే. ఎవరు ఉండాలి? దేంట్లో మెలకువ? అర్థమవుతుందా? దేంట్లో మెలకువ? మనం అందరూ ఇక్కడే ఉన్నాం, మనమందరూ ఇక్కడే చూస్తున్నాం, మనకందరికి ఇక్కడే ఆలోచన చేస్తున్నాం, కానీ మన మనసు ఎక్కడుందో చెప్పలేము. చెప్తారా? ఎందుకని? మనసు ఒక చోట, మనిషి ఒక చోట కదా. మనసు ఒక చోట, మనిషి ఒక చోట. కళ్ళు తెరిచాము అనుకుంటున్నాం, కానీ మూసుకొనే బ్రతుకుతున్నామేమో. అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, మెలకుగా ఉంటే మేలులు చూస్తావు. దేవుని స్తోత్రాలు. ఏం చూస్తావు? మెలకుగా ఉంటే ఏం చూస్తావు అంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట, మేలులు నీ జీవితంలో చూడాలి అనుకుంటే, మేలులు నీ జీవితంలో అనుభవించాలనుకుంటే, మేలులు నీ జీవితంలో ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి జీవితంలో నువ్వు ఉండాలి అనుకుంటే, దేవుడు మాట్లాడుతున్న మొదటి మాట
మెలకుగా ఉండి. విశ్వాసం మెలకువ లేకపోతే ఏంటండి, విశ్వాసములో మెలకువ లేకపోతే మేలు చుట్టం పక్కన పెట్టు, జీవితంలో భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, విశ్వాసగా బ్రతుకుతున్నావు, దేవుని నమ్ముకొని జీవిస్తున్నావు, దేవుని రక్షణలో పాలు పొందుతున్నావు, బాప్తిసం కూడా తీసుకున్నావు. కాబట్టి నువ్వు చేయవలసిన మొదటి మాట ఏంటంటే, నొత్సంగిలాగా ప్రాణం ఇవ్వక్కర్లా, నొత్సంగి బిడ్డలను పోగొట్టుకున్నంత విధులను పోగొట్టుకోవక్కర్లా, భార్యను పోగొట్టుకున్నట్టుగా నొత్సంగు నువ్వు పోగొట్టుకోవక్కర్లా. కానీ నువ్వు మెలకుగుంటే వారందరూ నువ్వు కలిగి ఉన్నట్టే. దేవుని స్తోత్రాలు. నువ్వు మెలకుగా ఉండాలి, విశ్వాసములో మెలకుగా ఉండాలి, విశ్వాస జీవితంలో మెలకుగా ఉండాలి. సాతానుడట మనకు తెలియకుండానే జోలపాట పాడతాడట. ఎందుకు వాడి పనే అది. అర్థమవుతుందా? జ్వాలపాట పాడగానే బిడ్డ నిద్రపోతుంది కదా. సాతానుడు జ్వాలపాట పాడితే ఏమనిపించాలి తెలుసా? నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలనిపించాలి. వాడు పాడతాడు, వాడు జ్వాలపాట పాడతాడు. నీకేంటమ్మా తల్లి, నీకేంటయ్యా తల్లి, అసలు నువ్వు ప్రార్థన చేస్తే ప్రపంచాలు కదులుతాయ్యా తల్లి అని చెప్పి ఎన్నో విధాలుగా మనల్ని మోసపుచ్చడానికి అనేకమైన మాటలు వల్లిస్తాడు. ఆదం దగ్గరకు వచ్చి, అవ్వ దగ్గరకు వచ్చి చెప్పిన ఒక్క మాట వారి జీవితంలో భయంకరమైన శిక్షకు పాత్రులైపోయారు. ఏ మాట అంటే, ఇది నిజమా అన్నమాట. ఏదండి? దేవుడు అలాగూ చెప్పినా ఇది నిజమా అని మొదలెట్టాడు. అంటే ఇప్పుడు చెబుతున్నా, మెలకుగా ఉన్నాము అంటానికి మన జీవితంలో ఇంకొక మాట మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, నేను మెలకుగా ఉన్నానా లేదా అనుకుంటే నీకు నువ్వుగానే ప్రశ్నించుకోవాలి. ఎవరు నిన్ను ప్రశ్నించాల్సిన అవసరత లేదు. అందుకని చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన విశ్వాస జీవితంలో ఎంత మెలకువ కలిగి జీవించాడో, ఎంత అద్భుతమైనటువంటి మెలకువతో ఉన్నాడో. ప్రాణము పోతున్నా కూడా ఏంటండి, ఎవరి ప్రాణం? మొదటిగా తన బిడ్డల ప్రాణం పోతున్నా చలించలా మెలకుగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? మెలకుగుంటేనే దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. మేళ్ళు చూడటమే కాదు, దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. రెండో మాట చెబుతూ అంటాడు ఇక్కడ, ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట, విశ్వాసమందు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిలకడగా ఉండుడి అని బైబిల్లో మాట ఎప్పుడు కూడా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే, నిలకడగా ఉండటం అంటే చెదిరిపోకూడదు అని అర్థము, నిలకడగా ఉండటం అంటే పడిపోకూడదు అని అర్థము, నిలకడగా ఉండటం అంటే పాడైపోకూడదు అని అర్థము. దేంట్లో అర్థమవుతుందా? విశ్వాసము, నీకు సరి అయిన విశ్వాసం లేకపోతే నీ జీవితము పాడైపోతుంది. ఏ విశ్వాసము? ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడి మీద ఉండవలసిన విశ్వాసము కనుక సరిగ్గా లేకపోతే అది నిన్ను పతనానికి దారితీస్తుంది. దేవుడు చెప్పిన మాటే. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అనేక మంది పతనమైపోయారు. ఎక్కడ? బైబిల్లోనే కాదు, లోకంలో కూడా పతనమైపోయారు. ఎవరు వాళ్ళు? స్థిరము లేనివారు, నిలకడగా లేనివారు. నిలకడగా ఉన్నవారు ఎన్నడూ పతనము కారు. ఆమేన్ చెప్దాం. నిలకడగా ఉన్నవాళ్ళు ఎవరు? పతనము కాదు. అందుకని బైబిల్లో మీరు మోషేను గురించి కనుక మీరు ఆలోచన చేస్తే, మోషేను గురించి భక్తుడైనటువంటి పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, మోషే విశ్వాసములో స్థిరబుద్ధి గలవాడై రాజు ఆజ్ఞకు భయపడక. ఏంటండి? ఏ బుద్ధి? విశ్వాసమందు స్థిర బుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక అని ఉంది. ఎవరికి భయపడలే? రాజు ఆజ్ఞ ఇచ్చాడు, భయపడలా. నొక్సెం కూడా అదే చేశాడు. ఆ ఊరి పెద్ద ఆజ్ఞ ఇచ్చాడు, చంపేయండి వీళ్ళని అని చెప్పి మొదటిగా బిడ్డలను చంపేశారు, తర్వాతగా భార్యను చంపాడు, చివరికి తను కూడా
చనిపోవటానికి సిద్ధపడ్డాడు, కానీ ఎక్కడ విశ్వాసంలో స్థిరమైనటువంటి ఆలోచనే తప్ప అస్థిరత ఎక్కడ కనిపించదు. నిలకడగా ఉన్నాడు అంతే. ఏమైనా సరే ప్రాణం పోయినా పర్వాలేదు. ఇప్పుడు చెప్తా, నేను అదే అప్పుడప్పుడు కూడా చెప్తా, ఏమనంటే ప్రాణం పోతే ప్రభు దగ్గరికి వెళతాం కదా, అవునా కదా? ఏంటి మీరందరూ మేము వెళ్తాము మాకేడుంది స్థలం అనుకుంటున్నారు కదా. చాలామందికి డౌటే. అర్థమవుతుందా? నిజం చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, మనం చనిపోతే దేవుని నమ్ముకున్న బిడ్డలముగా ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళతాం. ఇదే మన నిశ్చయత, ఇదే మనం నిలకడ కలిగిన విశ్వాస జీవితం. నిలకడ మనలో ఉన్నప్పుడు, విశ్వాసంలో నిలకడగా ఉంటే ఏ విషయంలో భయపడం. రాజాజ్ఞకు భయపడక మోషే తన జీవితాన్ని కొనసాగించాడు. అలాగే నొక్సెంగు ఆ ఊరి పెద్దకు కూడా భయపడకుండా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే విశ్వాసంలో స్థిరత్వం. ఏ విషయంలో భయపడలా, ఏ విషయంలో బాధపడలా. అయ్యో తన జీవితంలో నా బిడ్డలు కోల్పోతున్నారే, నా జీవితంలో నా బిడ్డలు చనిపోతున్నారే, నా భార్య చనిపోతుందే అని ఏమాత్రం కూడా ఆలోచన చేయలే. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ బాణాలు గుచ్చబడి ఆ మనిషి ఏ విధంగా చనిపోయాడు. మీరు ఒకసారి నిలకడగా లేకపోతే చనిపోతాడా? నిలకడగా లేకపోతే తన బిడ్డలను చంపుకుంటాడా? నిలకడగా లేకపోతే తన భార్యను చంపుకుంటాడా? బిడ్డలను చంపినప్పుడు ఆయన వెంటనే అనుకుంటాడు, ఓకే అయ్యా, నేను నమ్ముకున్న దేవుణ్ణి ఇప్పుడు విసర్జిస్తున్నాను, నేను నమ్ముకున్న విశ్వాసాన్ని విడిచిపెడుతున్నా, నాకు మీకంటే ఎక్కువేం కాదు అని చెప్పి కనీసం తన భార్యనైనా రక్షించుకునేవాడు. కానీ విశ్వాసంలో ఎలా ఉన్నాడు? స్థిరముగా ఉన్నాడు. ఏ విషయంలో ఆలోచన చేయట్లా. ఎందుకంటే నేను చనిపోయిన దేవుని మహిమ రాజ్యమునకు వారసుడనవుతాను, దేవుని రాజ్యానికి వారసుడనవుతాను, దేవుని సన్నిధిలో నిలుస్తాను. నేను చనిపోవటం ఏదో ఒక దిన జరుగుతుంది, అదే ఇప్పుడు జరిగింది కాబట్టి నేను భయపడవలసిన పని లేదు అనుకున్నాడు. నొక్సెంగ్ తన విశ్వాస జీవితానికి ఒక అద్భుతమైన పరీక్షలో తనే గెలిచాడు కదా. అర్థమవుతుందా మీకు? ఎవరు గెలిచారు? అద్భుతమైన పరీక్ష అది. నొక్సెంగ్, నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టు అంటే, లేకపోతే చచ్చిపోతావంటే, నేను నమ్ముకున్నాను, నేను వెంబడిస్తాను, నేను చచ్చిపోయిన తని వెనకకు మాత్రం తిరగను. ఐ నెవర్ రిజెక్ట్ మై గాడ్, ఐ విల్ ఫాలో మై లార్డ్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా నా ప్రేమ దేవుని బిడ్డలారా? మహిమ కలిగిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసములో నిలకడగా ఉన్నావా? నిత్య జీవితాన్ని నిజమైనటువంటి దేవుని యందున్న ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అది నిలకడ లేకపోతే, ఇప్పుడు చెబుతా, నిలకడ లేకపోతే ఏ వస్తువు నిలవలేదు కదా. మీకు అసలు విషయం చెప్తాను. మీ జనరల్గా మీరు వినుంటారేమో, చేపట ఎదురెత్తితేనే బ్రతుకుద్దట. నీళ్ళలో కొట్టుకొని పోతే చేప ఏమైందంట? బ్రతకదట, ఊపిరి ఆడదంట దానికి. క్రైస్తవుడిగా నిలకడగా ఉంటే ఎదురు ఈదుతావు, గమ్యాన్ని చేరుతావు, దేవుని సన్నిధిలో నిలుస్తావు, దేవునికి మహిమకరంగా జీవించాను అని చెప్పి దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నొక్సెంగ్ లాగా విశ్వాస జీవితంలో నిలకడగా ఉంటూ నేర్చుకుందాం. ఈ భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైన పరిస్థితుల్లో మనం వెంటాడుతున్నా, ఇప్పుడు వరకు మహాదేవుడు మనకిచ్చిన గొప్పతనం ఏంటాయి అంటే, మనకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మన మీద ఇప్పటి వరకు చెయ్యి వేసేవారు ఎవరు రాలే. అవునా కదా? వాళ్ళు రాకపోతే నీ జీవితాన్ని స్థిరపరచుకోకపోతే, వారు వచ్చిన తర్వాత నీ జీవితం స్థిరమవుద్దా? ఆలోచించండి. స్థిరమవుద్దా? నిలకడగా ఉంటుందా?
అందుకని దేవుడు చెప్తున్నటువంటి రెండవ మాట, నీవు నాన్న జీవితాల్లో విశ్వాసములో నిలకడగా ఉండటం అలవాటు చేసుకుందాం. దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులు అవటమే కాదు, దేవుని యొక్క నిత్య జీవనకు వారసులు అవటమే కాదు, నిజమైన జీవితము నిత్య ఆనందానికి దారితీస్తుంది. నిజమైన జీవితము నీలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. నిజమైన జీవితము నీ ఆశలు తీర్చి నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తుంది, ఆశలు తీర్చి నడిపిస్తుంది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, విశ్వాసములో నిలకడగా ఉండు. మూడో మాట చెప్తా అంటాడు అక్కడ. ఆ వచ్చినన్ను కూడా మీకు చదివి వినిపిస్తాను. ఎలాగంట, ఏంటి పౌరుషం అంటే తెలుసా కదా? ఎప్పుడు వస్తుంది మనకు పౌరుషం? ఎప్పుడు వస్తుంది అంటే మనకు పౌరుషం విశ్వాసంలో రాదు. పౌరుషం ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం మామూలుగా ఉండదు. ఒకరోజున ఒక దైవజనుడు నాతో చెప్పిన మాట చెప్తున్నా. రోజు ఎగతాళి చేస్తున్నారంట దైవజనుడిని. అబ్బో ఈయన వచ్చాడు, ఏదో మన పేటను ఉద్ధరిస్తాడంట అని చెప్పి భయంకరంగా హేళన చేస్తున్నారు ఆ దైవజనుడిని. ఆ దైవజనుడు స్వయంగా నాతో మాట్లాడిన మాట అది. భయంకరంగా హేళన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ యవనస్తులు నా మీద భయంకరంగా దాడి చేస్తున్నారు, మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. నేను తట్టుకోలేక చాలా వెయిట్ చేశాను. ఇక నా తట్టుకోవటం నా వల్ల కాలేకపోయింది. వీళ్ళని హేళన ఎక్కువైపోతుంది. వెంటనే అన్నాడట, నేను చూడాలి. వెంటనే దైవజనుడు అన్నాడట, అయ్యా మీరేమనుకోమాకండి, ఒకవేళ గనక నేను ఇది గనక పక్కన పెట్టానంటే, ఇదివరకు నేను కొబ్బరి బండలు నరికినోడిని, ఇప్పుడు నన్ను ఆ స్థితికి మళ్ళీ తీసుకొని మెడకలు నరికేవాడికి చేయొద్దు అన్నాడట. ఆ పౌరుషం చూసినటువంటి ఆ ప్రజలు నేటికి ఆయన చనిపోయినా, ఆయన భార్య చనిపోయినా ఆయన బిడ్డకు గొప్ప ఆధిక్యతనిచ్చారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా? పౌరుషం అంటే అలాగుంటుంది. పౌరుషం అంటే ఏదోకో విషయంలో కాదు. నేను అడుగుతుంది, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసములో నువ్వు ఎలాగుండాలి అంటే పౌరుషం కలిగి, రోషము కలిగి జీవించాలి. విశ్వాసములో రోషము కలిగి జీవించాలి. విశ్వాసంలో రోషం లేదనుకుంటే ఏమంటారు మనోళ్ళు, వీడికి రుచి పచి లేదన్నట్టు వీడికి రోషమే లేదేంట్రా. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కనీసం ఆలోచన చేయను అని వీడికి ఏ రోషం లేదేంట్రా, ఎన్ని తిట్టినాడు ఏంట్రా అట్టుంటున్నాడు అంటారా అంటారా? దేవుని సన్నిధిలో చెప్తున్నా, నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు కాబట్టి విశ్వాసంలో రోషం కలిగి జీవించడం అలవాటు చేసుకో, పౌరుషం కలిగి జీవించడం అలవాటు చేసుకో. ఒక బైబిల్లో ఈ మాటని ఇంగ్లీష్లో భలే అద్భుతమైన మాటకు ఉపయోగించారు. ఈ బీ మ్యాన్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మగాడిగా బ్రతకరా అని. ఎలాగా అర్థమవుతుందా మీకు? మగాడిగా బ్రతకాలి అని అంటే దేవుని సన్నిధిలో అంత పౌరుషం ఉంటే దేవుని యొక్క ప్రభావం నిన్ను తాకిద్ది. దేవుని యొక్క ప్రభావము నిన్ను పౌరుషం లేకపోతే ప్రభావం తాకదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీలో పౌరుషం ఉందంటే ఆటోమేటిక్గా నిన్ను చూసి యుద్ధానికి వచ్చేవాడు కూడా ఏమైపోతాడు? వెనకాడిపోతాడు. కాదా? అవునా కాదా? నీలో పౌరుషం చూస్తే యుద్ధానికి వచ్చేవాడు కూడా వెనకైపోతాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, పౌరుషంగా బ్రతకటం నేర్చుకోవాలి. విశ్వాస జీవితంలో ఎంత పౌరుషం బయట ఉన్నా, ఎంత పౌరుషం మీద మన వారి మీద ఉన్నా, ఆ పౌరుషము మన వారిని రక్షించేదిలాగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. లోకంలో జీవించేలాగా ఉండకూడదు. ఆ పౌరుషము మన బిడ్డలను, మన కుటుంబాన్ని దేవుని దగ్గరికి చేర్చేలాగా ఉండాలి. దేవుని దగ్గర నుండి దూరం అయ్యేలాగా ఉండకూడదు. అందుకనే ఆ మనిషి ఎంత పౌరుషం ఉండేది,
నొక్సింగ్ ఆ పౌరుషాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎంత పౌరుషం ఉంటే ప్రభు కొరకు తన ప్రాణాలను అర్పిస్తాడు, ఎంత పౌరుషం ఉంటే ప్రభు కొరకు తన విశ్వాస జీవితాన్ని అర్పణగా చేసుకుంటాడు. పౌరుషం ఉంది కాబట్టే 10 మందిని రక్షించుకోగలిగాడు కదండి. పౌరుషం ఉంది కాబట్టే తన ప్రాణాన్ని ఇవ్వటమే కాదు 10 మందిని అది పౌరుషం అంటే. నా వారిని రక్షించుకోవాలి. నేను అందుకని అప్పుడప్పుడు చెప్తాను మీకు, మీరు కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితము పౌరుషం లేకపోతే మనం ఎంత బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయో, ఎంత బాధపడే పరిస్థితులు వస్తాయో. మనం పౌరుషం లేకపోతే మన జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో. ఏంటి పౌరుషము? ఏంటి పౌరుషం అంటే, పౌరుషము రోషము దేనైనా మన బిడ్డలను మనం రక్షించుకొని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి ఉపయోగపడాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా, రక్షించబడిన నువ్వు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. మరి బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు మన ఇంట్లో ఉంటే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు మన ఇంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటికి కూడా మన దేశ సాంప్రదాయం తెలుసా? మనం ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో మాట్లాడటానికి ఇష్టపడం. ఏం రైట్? కూపరు ఎవరితో మాట్లాడి ఉంటాడు? నొక్సింగ్తోనే మాట్లాడి ఉంటాడు. తన భార్యతో బిడ్డలతో మాట్లాడి ఉండడు. నొక్సింగ్తో మాట్లాడితే ఆయనకున్న విశ్వాసం ఏమైపోయింది? తన భార్యకు వచ్చింది, తన భార్య నుండి తన బిడ్డలకు వచ్చింది, తన బిడ్డలకి వచ్చింది. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఎవరు? నొక్సింగ్ బిడ్డలు చిన్నపిల్లలు కాదు. వారికి అప్పటికే 11-12 సంవత్సరాల వయసు ఉంది. 11-12 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. మా నాన్న చెప్పింది మేమేమో వినము, మమ్మల్ని సంపద్దు అని చెప్తే ఆగిపోతారు కదా. చూసారా ఎంత పౌరుషం తన బిడ్డల్లో క్రియేట్ చేశాడో. ఎవరు? నొక్సింగ్. ఇందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మన బిడ్డల విషయంలో ఆలోచన చేసుకొని పౌరుషం గలవారమై వాళ్ళని రక్షించుకోగలిగితే ఒక దినాన మనం చనిపోయినా మన దేవుడు మన బిడ్డలకు అండగా ఉంటాడు. దేవుని స్తోత్రం. కాదా? అదే నా విశ్వాసము, అదే నా పట్టుదల, అదే నా ఆలోచన. నేను చనిపోయిన నా దేవుడు నా బిడ్డల్ని రక్షించుకున్న దేవుడు కాబట్టి తప్పనిసరిగా నా బిడ్డలకి ఆయనే అండగా ఉంటాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను నా ప్రేమ దేవుని బిడ్డలారా? మనలో విశ్వాసంలో కనుక పౌరుషం లేకపోతే ఏమైపోతాం? మన జీవితాలను కోల్పోతాం, మన వారిని కోల్పోతాం. వారు నరకంలో ఉంటే నువ్వు పరలోకంలో ఉంటే ఏమి హ్యాపీగా ఉండగలుగుతావా? చెప్పండి ఒకసారి. ఒక బిడ్డ, కాలిన బిడ్డ నీ కళ్ళ ముందు కనపడితే ఆ బిడ్డ ఎవరో తెలియదు, కన్నీళ్ళు పెడతావా పెట్టవా? ఆ బిడ్డ ఎవరో తెలియదు, కన్నీళ్ళు పెడతావు. నీ బిడ్డ నరకంలో మాడిపోతుంటే పరలోకంలో నువ్వు కన్నీళ్ళు పెట్టకుండా ఉంటావా? ఆలోచించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నీ పౌరుషం నీ బిడ్డలకు రక్షణకు ఉపయోగపడాలి. నీ రోషము నీ బిడ్డల రక్షణలోకి నడిపించేలాగా ఉండాలి. లేకపోతే వారు నువ్వు పరలోకంలో ఉండి వారు నరకంలో ఉంటే ఏమాత్రము కూడా నీకు అక్కడ ఉండి కూడా చింత కలుగుతుంది, అక్కడ ఉండి కూడా వేదన కలుగుతుంది. అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో పౌరుషం కలవారమే జీవిద్దాం. 4వ మాట చెప్తున్నాను. అక్కడ ఏమంటాడంటే బలవంతులయ్యుండుడి. ఎక్కడ? ఏ విషయంలో? బలవంతులయ్యుండు. విశ్వాసములో బలవంతులయ్యుండు. ఈ మాట మర్చిపోవద్దు. విశ్వాసము, వెనుదిరిగిన విశ్వాసము. ఆ విశ్వాసంలో నీకేం కావాలి? బలం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బలము ఆహారంలో ఉంటుంది. తినే ఆహారంలో దేవుడు బలమిస్తాడు. రైట్? తినే ఆహారమును దేవుడు బలమిస్తాడు. అందుకనే మహాదేవుడు మనమే గొప్పవాళ్ళం. మనము వెజ్ నాన్ వెజ్ 2 మింగులు చేసి తింటాం. ఏంటిది? అవునా కదా? కానీ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినలేరు. నాన్ వెజ్ తినేవాళ్ళు కదా వెజ్ తినాలంటే అబ్బా
అబ్బో, రెండు కష్టమే. నాన్ వెజ్ తినేవాడేమో వెజ్ తినలేడు, వెజ్ తినేవాడు నాన్ వెజ్ తినలేడు. కానీ మనం ఏంటో తెలుసా గొప్పతనం? ఆదివారం వస్తే మాంసం, సోమవారం నుంచి శనివారం వరకు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు. మంచిదే, ఆరోగ్యమే. అందుకని మనం బలంగా ఉంటాం. చరిత్ర చెప్తున్నా, అందుకని మనం బలంగా ఉంటాం. మనం బలంగా ఉండటానికి కారణం ఏంటో రెండు కలుపుతున్నాయి కాబట్టి. ఒకటే కనుక ఉందనుకో, నాన్ వెజ్జే ఉందనుకో, బీపీలు, చివరికి మనం అయ్యేది వీపీలు. ఇంపార్టెంట్ పర్సనల్ అవ్వలేము. ఎందుకు? బీపీలు వచ్చినాయి, కదలలేము, భయంకరంగా ఉంటుంది. ఆ వెజిటేరియన్ తింటే ఓరే అబ్బా వీడికి అసలు బలమే లేదు అంటారు, ఇంతలా ఉండాడు కానీ అంటాడు. ఎంతలా ఉండాడు? వెజిటేరియన్ తింటే ఇంత బలం ఉంటాడు, లావుకుంటాడు, కానీ ఏముండదు, బలం ఉండదు. అదే రెండు మిక్స్ చేసి తిన్నామనుకో, ఛా అంటే ఛా అయిపోద్ది, అంతే కదా. చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, బలవంతులు కావాలి విశ్వాసంలో. విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావో, బలవంతులను చూసి బలహీనత పారిపోద్ది. దేవుని స్తోత్రం కదా. ఎవరిని చూసి? బలవంతుని చూస్తే బలహీనత ఏమైపోద్ది? పారిపోద్ది. అమ్మో ఇటు జోలికి. ఇందుకే చెప్తున్నా, మీకు రెసిస్టెన్స్ పవర్ ఉంటేనట, జ్వరం అంటదట, నీ దండం పెడతా, నేను రాలేను ఆయన దగ్గరికి, ఆయన మామూలుగా ఉన్నాడేంటి, మనిషి బలంగా ఉన్నాడు అంటదట. ఏ జబ్బు తొందరగా రాదట. ఎవరికి? మరి మనకేంటి? మనకెందుకు వస్తున్నాయి అంటే అదే బలహీనత. మనకి ఆత్మ సంబంధమైన బలహీనతలు కూడా ఇప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి. ఏ బలహీనత? ఆత్మ సంబంధమైన బలహీనత. ఒకటి చెప్పరా ఉదాహరణ? ఆత్మ సంబంధమైన బలహీనత ఒక ఉదాహరణ చెప్పరా? మీరు బాధపడతారులే, నాకు తెలుసు, అయినా పర్వాలేదు. ఆత్మ సంబంధం బలహీనత ఏంటో తెలుసా? మందిరంలోకి వచ్చి ఎప్పుడు వదులుతాడు ఈ అయ్యగారు, వారు నాయన ఇంకా మొదలేసాడు రా, ఇంకా వదలరా, ఇది ఏమంటారు మరి కదా. దేవుని మందిరంలోకి వచ్చి మాట్లాడతారు. ఏం మాటలు? బయట మాటలే, మందిరంలో మాటలు కాదు, బయట మాటలు మాట్లాడతారు. మరి ఏమంది ఇప్పుడు వీళ్ళకి? బలహీనత. ఏమ రైట్? విశ్వాసంలో బలం కావాలి. ఎందుకో తెలుసా? బలము బలవంతుని కూడా పడేస్తుంది. ఆమెను చెప్తా, బలము బలవంతుని కూడా పడేస్తుంది, గెలిపిస్తుంది. బలవంతుని మీద కూడా మనకి గెలుపు ఖాయమవుతుంది. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించాడు. పెనుయలు దేవునితో పోరాడాడు. ఎవరు? యాకోబు దేవునితో పోరాడాడు. మనుషులతో కాదు, దేవునితోనే పోరాడాడు. మన భాషలో దేవుడు ఎంత బలవంతుడు కదా. ఆయన పేరే బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుణ్ణి విశ్వాసం బలహీనం చేసేసింది. ఎవరి విశ్వాసం? యాకోబు విశ్వాసం. నాకు ఒక విశ్వాసం ఉందయ్యా, నువ్వు నన్ను దీవిస్తే వదిలిపెడతా, నీ ఇష్టం. దీవిస్తావా, దీవించువా, నువ్వు వదులు అంటే వదలటానికి నేనేమో అలా టప్పవాడిని కాదు. విశ్వాసంలో బలం పొందిన వాడిని. నువ్వు దీవిస్తేనే వదులుతా, నువ్వు దీవిస్తేనే వదులుతా. బైబిల్లో చెప్పిన మాట ఓషియా గ్రంథంలో చెప్తా అంటాడు, యాకోబట రోషము గలవాడై దేవునితో పోరాడిన ఉంటాయి. ఎవరు కలిగి? రోషము గలవాడై పోరాడాడట. నువ్వు వదిలిపెట్టాలి అంటే, నేను వదిలిపెట్టాలి అంటే నువ్వు నన్ను దీవించాలి. బైబిల్లో చెప్పిన మాట, దేవుడు ఓడిపోయాడు. ఒక తండ్రి తన బిడ్డను గెలుపు కోసం ఏ విధంగా పడిపోయినట్టుగా నటిస్తాడో, అవునా కదా, పడిపోయినట్టుగా నటిస్తాడో, ఆ దేవుడు కూడా నిన్ను గెలిపించడానికి పడిపోయినట్టుగా నటించాడు. విశ్వాసంలో బలముంటే బలవంతుణ్ణి పడగొడతావు, బలవంతుణ్ణి పడగొడతావు. తొడగొడతమే కాదు, బలవంతుని మీద తొడగొడతాం కాదు, బలవంతుణ్ణి పడగొడతావు. దావీదుకుంది అదే, సంసోనుకున్నది అదే.
సింహాన్నట మేక పిల్లని చీల్చినట్టు చీల్చాడట. ఒక సింహము మనిషి ఎలా చీల్తాడు? అర్థమవుతుందండి? మేక పిల్లని చీల్చే కారణం ఏంటి? బలం. ఏ బలము? విశ్వాసంలో ఉన్న బలము. సింహం వస్తే నాకేంట్రా చీల్చేస్తానన్నాడు. సింహం వస్తే నాకేంట్రా చీల్చేస్తా. గొలియత్ వస్తే నాకేంట్రా తల తీసేస్తా, అంతే. అర్థమవుతుందా? గొలియత్ వస్తే నాకేంట్రా తల తీసేస్తా. దేవుడు వస్తే నాకేంటి? ఇచ్చేదాకా వదిలిపెట్టను, అదే విశ్వాసం. దేవుడు వస్తే నాకేంటి? ఇచ్చేదాకా వదిలిపెట్టను, అదే విశ్వాసం. బలవంతులు అలా ఉంటారు. దేవుని స్తోత్రాలు. నువ్వు బలవంతుడు అయితే ఎక్కడ భయపడవు. నువ్వు బలవంతుడు అయితే ఎక్కడ ఓడిపోవు. నువ్వు బలవంతుడు అయితే ఎదుటివాడు ఎంత బలవంతుడు అనిపించినా కూడా నీ బలం ముందు నిలవలేడు. ఎవడాడు? మన శత్రువైన సాతానుడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, మన నమ్ముకున్న దేవుడు బలవంతుడు. ఆయన బిడ్డలు కూడా బలవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. 4వ మాట చెప్పి ముగిస్తా. అక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. ఎంత బలవంతుడో తన బిడ్డలను సహితము త్యాగం చేశాడు. నొక్సంగా బిడ్డల సహితము ఈ దండం పెడతాను, నా భార్య బిడ్డలను వదిలేయి, నా భార్య బిడ్డల్ని నేనేం చచ్చిపోతా. ఒక దైవజనుడు గురించి చెప్పినటువంటి మాట, ఓ దైవజనుడు అన్న మాట, అయ్యా నేను మీకు కావాలి కదా, మా భార్య బిడ్డలను వదిలేసాను, నన్ను ఏ విధంగా చేసినా పర్వాలేదు, 300 కిలోమీటర్లు తీసుకొచ్చి చంపేసి పాడేసేసారు. ఏం పర్వాలేదు, నా బిడ్డలు బతకాలి, నా భార్య బతకాలి, చాలు, నా భార్య బ్రతకాలి, నేను చనిపోయినా పర్వాలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే నా ప్రేమ దేవుని బిడ్డలారా, బలమైన విశ్వాసము అలాగా బలవంతుల మీద కూడా సవాళ్ళు ఇస్తురుద్ది. బలమైన విశ్వాసము బలవంతుల మీద కూడా సవాళ్ళు ఇస్తురింది. విశ్వాసము సవాళ్ళు ఇస్తురింది. గొలియాతును సవాళ్ళు ఇస్తున్న దావీదును చూడు ఒకసారి, దేవుణ్ణి సవాలు ఇస్తున్నటువంటి యాకోబును చూడు ఒకసారి, సింహాన్ని సవాలు ఇస్తున్నటువంటి ఆ యొక్క సంసోను చూడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులు, గొప్పవాళ్ళు, బలవంతులు విశ్వాసములో. అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో బలవంతుడిగా జీవిస్తే బలహీనత నిన్ను అంటుకోదు. బలవంతుడిని ఎదుటికి రాలేడు. ఎందుకు అంటే అంత శక్తి కలిగిన దేవుని యొక్క మహాశక్తి మనలను, మన హృదయాలను నిత్యము తాకుతుంది. అటు కృప దేవుడు దయచేయను కాక. 4వ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మీరు చేయి కార్యములన్నిటినీ ఏంటట? విశ్వాసం అంటే విశ్వాసము వ్యక్తపరిచేది ప్రేమ ద్వారానే. అర్థమవుతుందా? నాకు ప్రేమ ఉందంటే కుదరదు. నాకు విశ్వాసం ఉంటే ప్రేమ బయటికి చూపిస్తా. ప్రేమ ఉంటే విశ్వాసం కనపడకపోవచ్చు, కానీ విశ్వాసం ఉంటే ప్రేమ తప్పనిసరిగా కనపడుతుంది. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రేమలో ఎలా ఉండాలట? ప్రేమలో ఎలా ఉండాలి? దేవుడు చెప్పినటువంటి మాట, ప్రేమతో చెయ్యాలట. ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. విశ్వాసము ప్రేమను పుట్టిస్తుంది. ప్రేమ పాపాన్ని కప్పేస్తుంది. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా మీకు? విశ్వాసము ఏం పుట్టిస్తుంది? ప్రేమను పుట్టిస్తుంది. ప్రేమ పాపాన్ని కప్పేస్తుంది. అందుకని ఈ ఉదయకాల సమయంలో నొక్సెంగు వారి పాపాలన్నిటిని తన ప్రేమతో కప్పేసేసాడు. ఆ మనిషి ప్రేమతో ఆ పాపాన్ని కప్పేసేసాడు. నువ్వు నన్ను చంపినా, నా బిడ్డలను చంపినా, నా భార్యను చంపినా,
ఏం పర్వాలేదో, నేను మాత్రం వెనుక తిరిగేటువంటి ఆలోచన లేదు. నా విశ్వాసం అంటేనే వెనుతిరుగని విశ్వాసం అని చాటి చెప్పాడు. వెనుతిరుగని విశ్వాసము, నో టర్నింగ్ బ్యాక్ వాట్స్ ఎవర్. ఏమైపోయినా నేను మాత్రం వెనుకకు తిరగను, వెనుకకు మళ్ళను, వెనుకకు రాను. ఈ పాట ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి ఏకైక సాంగ్. కొన్ని సాంగ్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంటే ఇతర రాష్ట్రాల్లో కనిపించవు అవి కదా, అవును కదా. కానీ ఈ పాట నో టర్నింగ్ బ్యాక్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. తెలుగులో ఉంది, తమిళంలో ఉంది, మలయాళంలో ఉంది, కన్నడలో ఉంది, ఇంకా హిందీలో ఉంది, అస్సామీస్లో ఉంది. అన్ని భాషల్లోకి తర్జుమా చేశారు. ఈవెన్ అమెరికా దేశంలో ఉన్న భాషల్లో కూడా తర్జుమా చేయబడిన ఏకైక పాట ఇది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రపంచాన్ని చుట్టుముట్టిన పాట వెనుక ఉన్న చిన్న కథ ఈ కథ. ఏం కథ, ఏమి హిస్టరీ అంటే నొక్సెంగ్ జీవితము నోట నుండి చనిపోతున్నప్పుడు వచ్చిన మాటలు, తన బిడ్డలు చనిపోతున్నప్పుడు వచ్చిన మాట. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో. No turning back, no turn. The cross before me, the world behind me. No turning back, no turning back. అంత గొప్ప విశ్వాసాన్ని చాటి చెప్పాడు. తన వారినందరినీ రక్షించుకున్నాడు. ఈ రోజున గారోలో 100కి 99% 9 అంటే 99.9% ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. మన దేశ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి పిఏ సంగమ, హీఈస్ ఎ గారో మ్యాన్. పిఏ సంగమ గారో మ్యాన్. గారో భాషలో కూడా తర్జుమా చేసినటువంటి వాడు. జాన్సన్ మారక్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ఆ ట్రైబ్స్లో ఉన్నటువంటి సంగమ, మారక్, మొమిన్ ఇవన్నీ వాళ్ళ భాషలో. ఎందుకంటే నేను అస్సాంలో చేస్తున్నప్పుడు ఈ మొమ్మిన్, మారాక్, ఈ గారో వాళ్ళు, సంగమ వాళ్ళు, వీళ్ళందరూ నా స్టూడెంట్స్గా ఉన్నారు. అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎన్నడూ వెనుక తిరుగుని విశ్వాసంతో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మాట్లాడుతున్న మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించడమే కాదు, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నువ్వు బలమైన విశ్వాసం కలిగితే నువ్వు బ్రతకడమే కాదు, అనేక మందిని బ్రతికిస్తుంది, అనేక మందిని బలవంతులుగా చేస్తుంది. స్థిరమైన విశ్వాసం నీలో ఉంటే, స్థిరమైన విశ్వాసము నిన్ను ఎన్నడూ కూడా అస్థిరతకు లోను చేయదో. నీ బిడ్డలను కూడా స్థిరపరచగలిగిన అద్భుతమైన విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసము. కాబట్టి ఈరోజు నీ ఉదయకాల సమయంలో నొస్సంగిలాగా ప్రాణం ఇవ్వకపోయినా, నొక్సంగ్ బిడ్డలు ప్రాణం ఇచ్చినట్లుగా ప్రాణం ఇవ్వకపోయినా, నొక్సంగ్ భార్య ప్రాణం ఇచ్చినట్టుగా ప్రాణం ఇవ్వకపోయినా, విశ్వాసంలో మెలకువ కలిగి జీవించడం నేర్చుకుందాం. విశ్వాసంలో నిలకడ కలిగి జీవించడం నేర్చుకుందాం. విశ్వాసంలో రోషము కలిగిన వారమై జీవించడం నేర్చుకుందాం. విశ్వాసములో బలవంతులమై జీవించడం నేర్చుకుందాం. విశ్వాసములో ప్రేమ కలిగి ప్రేమ కార్యాలు జరిగించుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాని స్తోత్రాలు. మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన అయా తండ్రి ప్రభా, 5 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. నొక్సంగ్ జీవితమే ప్రభా తండ్రి నాయన అర్థం పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయా తన జీవితంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురొచ్చినా, అయా తన బిడ్డలు తన కళ్ళ ముందే చనిపోతున్నా, తన భార్య తన కళ్ళ ముందే చనిపోతున్నా, ఎన్నడూను ప్రభువా వెనుతిరిగిన విశ్వాసముతో ప్రభువా తండ్రి నాయన ముందుకు సాగాడు. అందరూ నన్ను విడిచిన నా దేవుణ్ణి నేను వెంబడిస్తాను అని. నా ముందు సిలువ ఉంది, నా వెనుక లోకం ఉంది, నేను ఎన్నడూ లోకం వైపు తిరగను, ఆ సిలువ వైపే నా జీవితాన్ని కొనసాగిస్తాను.
ఈ రోజున మెలకు కలిగిన విశ్వాసము, నిలకడ కలిగిన విశ్వాసము, రోషము కలిగిన విశ్వాసము, బలము కలిగిన విశ్వాసము దేవా మాకు కూడా దయచేయి. అటువంటి విశ్వాసము ప్రేమను పుట్టిస్తుంది. ప్రేమ మా పాపాలన్నీ కప్పేస్తుంది. అటువంటి ప్రేమలో మేము స్థిరపడటానికి సహాయం చేయి. నర్సింగ్ ఒక్క వ్యక్తి జీవితం ద్వారా ఒక రాష్ట్రాన్ని చేసిన గొప్ప దేవుడు అయ్యా. ఈ రోజున మా కుటుంబాలకు విశ్వాసము ద్వారా మా కుటుంబం పరలోక పట్టణముగా మార్చబడును గాక. మా కుటుంబము పరలోక సన్నిధిని అనుభవించుదము గాక. మా కుటుంబంలో పరలోకపు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మా కుటుంబంలో ఉండును గాక అని సెలవిస్తున్నాను. సహాయం దీవించి ఆస్వాదించండి. నీ బిడ్డలందరినీ ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.